అంటే నిజంగా కూడా నా ప్రశ్న వీధి పోటు అంత ఇబ్బంది పెడుతుందంటారా గురువుగారు అసలు? అంటేనమ్మా వీధి పోటు అనేది మంచి వీధి పోటు చెడు వీధి పోటు ఉంటుందమ్మా. ఓ దాంట్లో అది కూడా ఉంటుంది తేడా. ఇప్పుడు నాకు చాలా మంది కాల్ చేస్తుంటారు, గురువు గారు మాకు నైరుతి వీధి పోటు ఉంది, ఒక సైటు మేము ఇల్లు కట్టుకోవచ్చా అని అంటారు. ఒకసారి మీరు చూడండి అంటారు. నేను అంటాను, నైరుతి వీధి పోటు మంచిది కాదమ్మా. ఆ పోటు ఉన్నంత వరకు అది రోడ్డుకు వదిలేసేయండి, మిగతా స్థలంలో ఇల్లు కట్టుకోండి. పోటు ఉన్న స్థలాన్ని కొనకండి, ఇబ్బందులు పడకండి అని నేను ఫోన్లో డైరెక్ట్ చెప్పేస్తానమ్మా. ఇంకా చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు, గురువుగారు మాకు ఈశాన్య వీధి పోటు ఉంది, మేము కొనవచ్చా అంటారు. కానీ నేను కొనమని చెప్పనమ్మా, చూడకుండా సలహా ఇవ్వనంటాను. ఎందుకంటే ఈశాన్య వీధి పోటు చాలా మంచిది అని, అది ఒక చూపు అని చెప్పేసి కొనుక్కొని ఇబ్బంది పడే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఎందుకు అంటే ఒక తూర్పు ఈశాన్య వీధి చూపు చాలా మంచిదని కొనేస్తారమ్మా. అక్కడికి పోయి చూసేసరికి స్థలం 30 డిగ్రీలు తేడా ఉంటుంది. ఆ తూర్పు పోయి ఇంద్రస్థానంలో వీధి పోటు ఉండి కీర్తి, పేరు, ప్రతిష్టలు అన్నీ పోయి భంగం ఏర్పడుతుంటది. మేము చూయించుకున్నామంటే ఈశాన్య పోటు అసలు దొరకదు, మీ అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మీ స్థలం దొరికిందంటే ఆనందపడి అప్పు సప్పు చేసుకొని మా ఉన్న సంపద మొత్తం పెట్టి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం, ఇంకా డెవలప్ అవుతామని చాలా ఆశపడ్డాం. కానీ వ్యతిరేకమైన ఫలితాలు వచ్చి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాము, దీనమైన స్థితిలో ఈరోజు ఉన్నామని బాధపడే వాళ్ళని కూడా నేను చూడడం జరిగిందమ్మా. ఎందుకంటాను అంటే మనకు చెడు వీధి పోటులు ఉంటాయి, అశుభాన్ని కలిగించే వీధి పోటులు ఉంటాయి, శుభాన్ని ఇచ్చే పోటులు కూడా ఉంటాయమ్మా. ఈశాన్యం చాలా శుభం ఇస్తుంది, ఇంట్లో పులి బయట పులి అంటారు, అంటే సామెత. మంచి సత్ఫలితాలు ఇస్తాయి. కానీ పర్ఫెక్ట్ ఈశాన్యమే ఉండాలి. 9 భాగాలు చేసినప్పుడు 2 భాగాలకు వస్తే అది ఈశాన్య వీధి పోటమ్మా. అలా కాకుండా 5 భాగాలకు వస్తే ఈశాన్యంతో పాటు ఇంద్రస్థానంలో పోటు వస్తుంది. ఇంద్రస్థానంలో వీధి పోటు ఉంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసమ్మా. అందుకని వీధి పోట్లు ఉన్నప్పుడు చూయించుకోవాలి. కానీ కొంతమంది ఇల్లు కట్టేసుకుంటారు, నిర్మాణం జరిగింది, ఇది మంచి పోట చెడు పోట అనేది అది ఫలితాలు ఇచ్చినంత వరకు మనకు తెలియదు. కానీ కొన్ని పోటులు ఉంటాయి, సగం మంచి పోటు ఉంటుంది, సగం అశుభ పోటు ఉంటుంది. అంటే సంపద వస్తూ ఉంటుంది, సంపద పోతూ ఉంటుంది. కానీ వాళ్ళు అంటారు, ఏంటోనండి ఇంట్లో వచ్చిన తర్వాత మాకు బట్టలకి తిండికి ఏ ఇబ్బంది లేదు, కానీ ఆర్థికంగా ఏమి వెనకకి వేసుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇలాగనే కొంతమంది ఉత్తర వీధి పోటు ఇక్కడ వచ్చామండి, మా పిల్లలకు విడాకులు అయిపోయినాయి, మా అబ్బాయిని మ్యారేజ్ చేసాము, అమెరికా పంపించాము, అక్కడ మా కోడలు కేసు పెట్టేసి మా అబ్బాయిని జైల్లో పెట్టించింది అంటారు. చూస్తే నా పుస్తకంలో వాస్తు విజయం గ్రంథంలో రాశానమ్మా. ఏమని అంటే ఉత్తర వీధి పోటు ఉంటే స్త్రీలు దీని దుష్ప్రభావానికి గురి అవుతారు. యుక్త వయస్సులో ఉన్న మహిళలకు చాలా వాస్తు పీడిస్తూ ఉంటుంది ఉత్తర వీధి పోటు. అదే ఉత్తరవాయు పెరిగి ఉన్నప్పుడు కానీ, ఉత్తరవాయు కప్పు ఉన్నప్పుడు కానీ ఆ అమ్మాయి ఏ కారణం కావచ్చు అక్కడ అత్తగారింటికి వదిలేసి తల్లిగారింట్లో వచ్చి కూర్చుంటుంది. కారణం ఏదైనా ఛాలెంజ్ కావచ్చు, రకరకాల ఛాలెంజెస్ రావచ్చు, రకరకాల సవాళ్లు ఎదుర్కొని, కానీ మన అమ్మాయి ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. కారణం ఆ ఇంట్లో చూస్తే ఉత్తరవాయు పెరిగి ఉండడం కానీ, ఉత్తరవాయు కప్పు వేయడం కానీ, ఉత్తరవాయు పోటు కానీ, ఇట్లా వాయువ దోషాలు, ఉత్తరవాయువులో సెప్టిక్ ట్యాంక్ ఉండడం కానీ ఇవి ఉంటాయమ్మా. అందుకని నేను చెప్తాను, అలాంటి పోటుతో సమయం వృధా చేసుకొని బాధపడుతూ ఉండడం కంటే కూడా ఆ వాయుదేవుడిని శాంతింపచేసి ఆ పరిష్కారం ఎక్కడ బిల్డింగ్ కూలగొట్టకుండా అష్టదిగ్బంధులతో నేను కంట్రోల్ చేసేస్తానమ్మా. 100 సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బంది లేదు.